jungle. హాయ్ ఫ్రెండ్స్, ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం అయితే జరిగింది. ఈ రాజీవ్ యువ వికాసం స్కీము ఎవరైనా సరే అప్లై చేసుకున్న వాళ్ళు మీ అప్లికేషన్ ఫాము, మీ ఆధార్ కార్డు, మీ బ్యాంక్ అకౌంటు, మీ పాన్ కార్డు, అదేవిధంగా మీ క్యాష్ టు ఇన్కము, మీ రేషన్ కార్డ్ అయితే మీ దగ్గరలోని ఎంపీడీఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. ఈ రాజీవ్ యువ వికాసం స్కీము అప్లికేషన్ అయితే క్లోజ్ అయింది. 24 వరకు ఎవరైనా సరే అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ డాక్యుమెంట్లు మీ మండల్లోని మీ ఎంపీడీఓ ఆఫీసులో అయితే ఇవ్వండి. దీనికి 3 రోజుల నుంచి 15 రోజుల వరకు ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఈ అమౌంట్ అనేది 2 విడతల్లో మీ అకౌంట్లో జమ చేస్తామని ప్రభుత్వం అయితే చెప్తున్నారు. అదేవిధంగా యూనిట్ చూపిస్తేనే లోన్ అని అంటున్నారు. ఇట్లాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ ద్వారా ఆర్థికంగా సామాజికంగా రాష్ట్రంలోని యువతకు సహాయపడేందుకు ఈ స్కీమ్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. దీనికి బ్యాంకర్లు తోడ్పాటు అందించాలని ప్రభుత్వం అయితే వాళ్లకు చెప్పడం అయితే జరిగింది. అయితే ప్రభుత్వము బ్యాంకర్లతో సమావేశం అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. వాళ్ళతోని విధి విధానాలు కూడా మాట్లాడడం అయితే జరిగింది. ఈ నిరుద్యోగ యువతకు ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి, అసలు అమౌంట్ ఏ విధంగా వాళ్ళ అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేయాలి, బ్యాంకు వాళ్ళు ఏం సహాయం చేయాలి కూడా ఇట్లాంటి విషయాల గురించి కూడా వారు మాట్లాడడం అయితే జరిగింది. రాజీవ్ యువ వికాసం స్కీమ్కు బ్యాంకర్లు సహకరించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కోరారు. ఈ స్కీమ్ను సాధారణ సంక్షేమ పథకంలా చూడొద్దని, దీనివల్ల యువత జీవితాల్లో మార్పు రావడంతో పాటు రాష్ట్ర సంపద కూడా పెరుగుతుందని ఆయన తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకానికి రాష్ట్ర ప్రభుత్వం 6,000 కోట్ల దాకా ఖర్చు పెట్టబోతుందని, లబ్ధిదారులకు బ్యాంకర్లు లోన్ల రూపంలో 1,600 కోట్లు ఇచ్చేందుకు ముందుకు రావాలని ఆయన సూచించారు. ఈ స్కీమ్ కింద లబ్ధి పొందే వారికి వ్యాపారం చేసుకోవడం, లాభాలు సాధించడంపై అధికారులు కనీసం 3 రోజుల నుంచి 15 రోజుల పాటు శిక్షణ అయితే ఇస్తారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ లిస్టులో పేరు వచ్చిన వాళ్ళు ట్రైనింగ్ అయితే వెళ్లాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ బిజినెస్ అయితే పెడతారో, మీరు ఏ వ్యాపారం చేస్తారో దాంట్లో ఏదైనా ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే మీకు ట్రైనింగ్ సమయంలో బ్యాంకర్లు కానీ లేదంటే ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు మీకు దానిపై క్లారిఫై కూడా చేయడం అయితే జరుగుతుంది. రాజీవ్ యువ వికాసం కింద 2 దశలలో సబ్సిడీ రిలీజ్ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు వెల్లడించడం అయితే జరిగింది. స్కీమ్ మంజూరైన తర్వాత కొంత మొత్తం, ఆ తర్వాత స్వయం ఉపాధి యూనిట్ ఏర్పాటు చేసుకున్నాక మిగిలిన మొత్తం రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ మీరు అప్లికేషన్ చేసుకున్నప్పుడు మీకు ఎంత సబ్సిడీ అమౌంట్ వస్తుంది కూడా చూపించడం అయితే జరిగింది. దాంట్లో ఫస్ట్ అయితే సగం ఇస్తారు. తర్వాత మీరు ఖచ్చితంగా మీరు దేనికైతే అప్లై చేశారో ఆ స్కీమ్కు సంబంధించి షాప్ కానీ లేదంటే మీరు దేనికి అప్లై చేశారో అది చూపించినట్లయితేనే తర్వాత మిగిలిన అమౌంట్ వేస్తామని కూడా వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. అసలు ఈ రాజీవ్ యువ వికాసంకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మన ఛానల్లో ఇదివరకే వీడియో చేయడం అయితే జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ కూడా ప్రభుత్వం ఎట్లాంటి అప్డేట్ ఇచ్చినా కూడా మన ఛానల్లో వెంటనే వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని యూట్యూబ్ ఇంకొంచెం మందికి షేర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.